పునరుద్ధాన శక్తి వలన ఆయనలాగా మనం అవుతాం. ఆయన వలే మనం ఉంటామంట. ఎట్లుంటామో తెలియదు. మనం ఏం బాగలేం ఈ లోకంలో, మనకు అందం లేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంత అందంగా కనపడతాడో మనం కూడా అంత అందంగా కనపడతాం. తర్వాత ఆయనకి ఎలాంటి శక్తి ఉందో చూడండి. నేను చెప్పేటి ఫిలాసఫీ మాదిరి, వేదాంతం మాదిరి మీకు వినపడచ్చు. అక్షరాల సత్యం నేను చెప్పేటి. కారణం దేవుని మాటల ప్రకారం ఆయన వలె మీరుంటారు, ఆయన వలె మీరుంటారు, ఆయన వలె నేనుంటాను. అంటే ఎట్లా ఉండగలం? ఆయన చూడండి, తలుపులు వేసినప్పుడు తలుపులు తీయకుండానే లోపలికి వచ్చాడు. వాళ్ళు అనుకున్నారు ఇది భూతమని. ఆయన అన్నాడు, వచ్చి నన్ను ముట్టుకోండి అన్నాడు. మీ దగ్గర ఏమైనా తినేది ఉందా అంటే చేపలు తేనె ఇస్తే తిన్నాడు కూడా. మనం కూడా ఇష్టం ఉంటే తినచ్చు, ఇష్టం లేకపోతే తినాల్సిన అవసరం లేదు.